ఫ్రెండ్స్ నమస్తే. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే చాలామంది రైతులు నాకు ఒక ఫొటోస్ అయితే ఇవి మీకు సైడ్కు పెడుతున్నా చూడండి. పత్తి పంట కానీ సోయాబీన్ పంటలో కానీ ఆకులు అనేటివి ఎల్లోయిష్గా మారుతూ ఉన్నాయి. ఏందనేది దీనికి ఏం స్ప్రే చేయాలని చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారనమాట. సో ముఖ్యంగా ఈ కలర్లో అవుతూ ఉంటాయి చూడండి, ఎల్లో కలర్లో కానీ. సో ఇట్లా ఎల్లో కలర్లో అవుతూ ఉంటాయి. సో దీనికి ఏం స్ప్రే చేయాలని చెప్పేసి చాలామంది రైతులు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇట్లా ఎల్లో కలర్లో మారడానికి ప్రధాన కారణం వచ్చేసి మనకు జింక్, ఆ తర్వాత ఏదైతే మనకు ఐరన్ కాపర్ డెఫిషియన్సీ వల్ల ఈ ఏదైతే ఆకులు అనేటివి ఎర్రగా మారుతాయి. ఇంకొకటి మనకేంటంటే హీట్ వల్ల కూడా ఈ ఆకులు అనేటివి ఎల్లోయిష్గా మారుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ప్రస్తుతం ఏంటంటే వాతావరణం కూడా కొద్దిగా వర్షాలు చాలా తక్కువనే పడుతూ ఉన్నాయి, అదొక కారణం కావచ్చు. ఆ తర్వాత మనకేంటంటే ఈ ఐరన్, జింక్, బోరాను ప్రాబ్లం కూడా అవుతుంది అనమాట. సైంటిఫిక్గా చూస్తే మనము ఖచ్చితంగా ఏదైతే మనకు ఈ మ్యాగ్నీషియము, ఆ తర్వాత జింక్, సో దీనికి ఏం స్ప్రే తీసుకోవాలని చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారనమాట. ముఖ్యంగా మనం ఇప్పుడు ఫస్ట్ స్ప్రే కాటన్లో అయితే ముఖ్యంగా ఫస్ట్ స్ప్రే దశలో అయితే ఉన్నాము కాబట్టి ఫస్ట్ స్ప్రేలో మీరు ఖచ్చితంగా మీరు ఏదైనా కొట్టుకోండి. ఇప్పుడు కాన్ఫిడర్ కొట్టుకునే వాళ్ళు ఉంటారు, చాలామంది మనకు మోనోక్రోటోఫాస్ కొట్టుకునే వాళ్ళు ఉంటారు. సో మీరు ఏదైనా స్ప్రే తీసుకోండి, అంటే పురుగు మందు, ముడతకు ఏదైనా తీసుకోండి. దాంతోపాటు ఒక న్యూట్రిషన్స్ తీసుకోండి. అది ఎలాంటిదై ఉండాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఈ బాటిల్ వచ్చేసి మనకు కాటన్ స్పెషల్ వస్తూ ఉంటుంది, ఆర్గానిక్ న్యూట్రిజైమ్ 5G అని చెప్పేసి కాటన్ స్పెషల్ అని వస్తూ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఇందులో ఖచ్చితంగా చూడండి, మనకు ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, మాంగనీస్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, బోరాన్ ఉంటుంది, మెలబినం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఏదైతే ప్రతి పంటలో ఏ పంటలో కూడా ఎల్లో ఇష్యూ వస్తూ ఉందో దాన్ని ఖచ్చితంగా నివారిస్తుంది అనమాట ఇది అనేది. సో చాలా బాగా పనిచేస్తుంది. ప్రత్యేకంగా ఇది మైక్రో న్యూట్రిషన్స్గా పనిచేస్తుంది అనమాట. ఎల్లో ఇష్యూగా వస్తున్న ఆకులు ఖచ్చితంగా మీ చైన్లోకి ఉంటే ఖచ్చితంగా ఇది ఆర్డర్ చేసుకొని మీరు కొట్టే స్ప్రేలా ఇది 50 ml ఒక డబ్బా, అంటే 20 లీటర్ల డబ్బాకు 50 ml పోసి కనుక కొట్టుకోగలిగితే ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా 70-80 ml కూడా పోసి కొట్టుకుంటే ఎలాంటి నష్టం అయితే ఉండదు, ఎందుకంటే ఇది న్యూట్రిషన్స్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. 100 ml కొట్టుకుంటే కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇది 1 లీటర్ కనుక చూసుకున్నట్లయితే మనకు 2 నుంచి 3 ఎకరాలకు అయితే వస్తుంది అనమాట. అంటే తక్కువగా ఉంటే ఖచ్చితంగా మీరు ఒక 3 ఎకరాలకు చేసుకోవచ్చు, కొద్దిగా ఎక్కువ ఉందంటే 2 ఎకరాలకు అయితే వస్తుంది అనమాట. దీని కాస్ట్ చూసుకున్నట్లయితే లీటర్ కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనము 500 రూపాయలకైతే వస్తుంది అనమాట. ఇది 500 రూపాయలకైతే రావడం అయితే జరుగుతుందన్నమాట ఈ కాటన్ స్పెషల్ అనేది. మైక్రో న్యూట్రిషన్స్ ప్లస్ ఏంటంటే ఎల్లోయిష్గా కలర్ మారుతూ ఉన్నాయి. ఏ పంట అయినా కావచ్చు, అది మిరప కావచ్చు, కూరగాయల పంటలు కావచ్చు, పత్తి కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఎల్లోయిష్ కలర్ వస్తూ ఉందంటే ఖచ్చితంగా అది మనకు ప్రధానమైన ఏదైతే జింక్, ఆ తర్వాత కాఫర్, బోరాను, మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల అది వస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది స్ప్రేలు అయితే మీరైతే ఖచ్చితంగా తీసుకోండి. అప్పుడే మీకు అది ఆ ఆకులు అనేటివి పోయి మంచి గ్రీనిష్ ఆకులు అయితే వస్తూ ఉంటాయి. అడుగు మందుల్లో గిన మీరు ఖచ్చితంగా మెగ్నీషియం సల్ఫేట్ గిన వేసుకుంటే ఇంకా కూడా బాగుంటుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎల్లోయిష్ కలర్ నివారించాలంటే ఈ ఏదైతే మనం చెప్పిన ఈ కాటన్ స్పెషల్ మీరైతే కొట్టుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే మీకు దగ్గరలో ఏదైనా షాప్లలో ఈ ఏదైతే నేను చెప్పిన ఈ జింక్ కానీ, ఆ తర్వాత కాపర్ కానీ, ఆ తర్వాత మ్యాంగనీస్ కానీ, మలబినం కానీ, మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ, ఈ ధాతువులు ఉన్నది మీ షాప్లలో గిన దొరికితే అవి కూడా తీసుకొని అయితే వాడుకోవచ్చు. ఇదే తీసుకొని వాడాలని ఏం లేదు, కానీ ఇది తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.